బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 21 నుండి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ అన్నారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 1500 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారని, ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, కోశాధికారి బెజవాడ వెంకట్, ఏపీబీఏ ఉపాధ్యక్షులు చిట్టూరి రాంబాబు, ఏసీ సభ్యులు ఇన్నమూరి దీపు, ఆకుల రాంబాబు, కర్రీ నాగేశ్వరరావు, బొప్పన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతినిధి బొప్పన కృష్ణ చైతన్య, సిబిసిఎండబ్ల్యూఏ అధ్యక్షుడు సిహెచ్ గంగరాజు, నాయకులు కాశీ, నవీన్ కుమార్, బుడ్డిగా రవి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం. ఇప్పుడు మరియు పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు, అంటే ట్రై చేయండి, పుస్తకాలు వస్తుంది, ట్రై చేయండి అని అడిగారు. దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది. యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీ జస్ట్ లైక్ పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ, ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది, అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో, సార్ ఇలా ఉంది అని చెప్పగానే, అన్న మీరు ఎదరికెళ్ళండి, మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి. ఫైనాన్షియల్ గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, అలాగే శాప్ కి, మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి. ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు కూడా రాజమహేంద్రం వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచనతోటే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కూడా. దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే శాసనసభ్యులను కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పుండేవాడిని. అవకాశం ఎలా ఉందని అంటే మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది, దినదిన అభివృద్ధి చెందుతా ఉంది రాజమహేంద్రవరం ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ పరంగా. ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యంగా ఉంది, రాజమహేంద్రవరం ఒక నేషనల్ మీట్ పెట్టే స్థాయికి ఎదగలిగింది అని అంటే ఓవర్ నైట్ అయ్యి ఉండదు అది. అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అవసరాల్ని, అక్కడ ఉన్న టాలెంట్ ని గుర్తించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అలాగే బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదైతే ఇప్పుడు మనం నేషనల్ మీట్ పెడుతున్నామో అది ఇక్కడ రావడానికి కృషి చేసిన బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకి తప్పకుండా మనందరం కూడా అభినందనలు తెలియచేయాలి. ఎంతో దృఢమైన సంకల్పంతో ఈ టోర్నమెంట్ కంపల్సరీ రాజమహేంద్రవరంలోనే పెట్టాలి, మేము నిర్వహించడానికి కావాల్సిన వనరులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆర్గనైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ తో కంపీట్ అయ్యే శక్తి సామర్థ్యం కలిగిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము నిర్వహించగల కెపాసిటీ మాకు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడగ్గా ఆ అవకాశం కూడా ఈ రోజు రాజమహేంద్రవరానికి రావడం కూడా జరిగింది.